ఈ పథకం మోదీ గారు దేశ ప్రజలందరికీ అన్ని రాష్ట్రాల్లో కాగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 స్టేషన్లు వర్చువల్గా ఓపెనింగ్ చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈనాడు వరంగల్ హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే ఒక ప్రధానమైన నగరాలు, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రధానమైన నగరాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నట్లే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేసు. ప్రధానంగా ఈ కాజీపేటకు సంబంధించింది ఇటు సౌత్కి ఇటు నార్త్కి జంక్షన్ పాయింట్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డివిజన్గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో ఆలోచించి తప్పకుండా ఈ కాజీపేటని ఒక డివిజన్గా ప్రకటించాలని, వీటితో పాటు హైదరాబాద్కి సంబంధించిన దాంట్లో మెట్రో రైలు గతంలో మొదటి ఫేజ్లో కొంత భాగాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 76 కిలోమీటర్లు సెకండ్ ఫేజ్లో హైదరాబాదు అభివృద్ధి చెందే మహానగరాల్లో ఒకటి కాబట్టి 76 కిలోమీటర్ల సెకండ్ ఫేజ్లో ఈనాడు పెట్టడం జరిగింది. సుమారు 24,500 కోట్లతో అది కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఈ ప్రపోజల్ ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్గా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, అదే రకంగా త్రిపుల్-ఆర్ ఏదైతే ఈనాడు మహానగరానికి త్రిపుల్-ఆర్ ఒకటి రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నామో దానికి ప్యారలర్గా రైల్వే లైన్ను కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాలని, వాటితో పాటు వికారాబాదు కృష్ణా రైల్వే లైన్ కొత్త లైన్ని, కల్వకుర్తి మాచర్ల నూతన రైల్వేని, డోర్నకల్ గద్వాలు ఈ 3 కొత్త లైన్లతో పాటు మహానగరమైన హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు, త్రిపుల్-ఆర్కి ప్యారలల్గా ఒక రైల్వే లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం గౌరవ పెద్దలు ప్రధానమంత్రి గారు మోదీ గారు, ఇక్కడ ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, వారితో పాటు కేంద్ర మంత్రివర్యులు కూడా ఉన్నారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కోరుకుంటూ మరొక్కసారి ఈ 3 రైల్వే స్టేషన్సే కాకుండా ఇందాక అధికారులు, రైల్వే అధికారులు చెప్పినట్లు ఇంకా 17 స్టేషన్లు శాంక్షన్ చేశాం. అవి కూడా వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా తొందరలో ప్రారంభించుకుంటున్నామని చెప్పారు. తప్పకుండా వారిని మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీ గారిని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభివృద్ధి విషయంలో మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.